తెలంగాణలో ఒక వికృత రాజకీయ క్రీడ జరుగుతుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నాననేది నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇవాళ ఆల్టర్నేటివ్గా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అధికారంలోకి వచ్చింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈరోజు తెలంగాణలో పాలన చేస్తుంది అనేది ఈరోజు అందరికీ తెలిసిన ముచ్చటే. ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, ఒకవైపు ఇటు మూసీ విషయంలో కావచ్చు, మరొక వైపు హైడ్రా విషయంలో కావచ్చు, మరొక వైపు మనం వెలుగుమట్ల కూడా చూసినాం. ఈరోజు ఎక్కడికైనా కూడా ఇవాళ మేమున్నామని పోయేసి ఈరోజు ఒక భరోసా ఇస్తుంది బీఆర్ఎస్. సో ప్రతిపక్షంలో ఉంది, ఇటు కేటీఆర్ కావచ్చు, అటు హరీష్ రావు కావచ్చు. సో ఇక్కడ వీళ్ళని ఇక్కడ తెలంగాణలో అసలు బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ని ఉనికి లేకుండా చెయ్యాలనే దాంట్లో ఏమి ఎంచుకున్నారంటే ఒక వికృత మీడియా రాజకీయ క్రీడను తెరపైకి తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ చెప్తాను. వెలుగుమట్ల ఉంది, వెలుగుమట్లలో జరిగింది నిజంగా చెప్పాలంటే ఫస్ట్ సోషల్ మీడియా పోయింది, సోషల్ మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. దాని తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెళ్ళడం జరిగింది. దాంతోపాటుగా సోషల్ మీడియా ఆ బాధితుల విషయాలు అన్నీ కూడా కుల్లా తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి అన్న పానీయాలు అందిస్తూ ఇవాళ వాళ్ళే చెప్తారు, కొత్తగా నేను చెప్పేది కాదు. కానీ ఈరోజు మధ్యలో వచ్చిన ఆటలో అరటిపళ్ళలాగా వచ్చిన వ్యక్తులకి ఈ క్రెడిట్ అందించడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అంటే నేను అందులో ఉన్న వాళ్ళు అందరు సహకరిస్తున్నా అని చెప్పట్లేదు, ఎవరు సహకరిస్తున్నారో ఆ వ్యక్తికి కూడా అర్థం చేసుకోవచ్చు. జరిగిన 15 రోజుల తర్వాత తెరపైకి వచ్చి ఎస్ నేను లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చానా అని చెప్పుకుంటూ ఇవాళ నిరాహార దీక్ష పేరుతోటి, ఎందుకంటే ప్రభుత్వము వెనుక నుండి ఇవాళ ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ వ్యక్తి ఏ విధంగా వెనక నుండి లీకులు ఇచ్చి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అనేసే విషయం కూడా ఇలా అందరికీ తెలిసిన ముచ్చటే. కొంతమందికి అందులో 350 మందికో 310 మందికో పట్టాలు ఇస్తారు, అది కూడా దాన్ని ఆనుకొని ఉన్న భూమిలో, ఆ 67 ఎకరాల భూమిలో కాకుండా. సో ఇది నేను చేసిన ఫలితం వల్లనే మిగతా పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా షో చేసుకొని పోయారు. మరి వీళ్ళు చేస్తున్నది ఏంటో ఇప్పుడు నిరాహార దీక్ష పేరుతో అయితే అర్థమైతలేదు. కానీ జరిగిన 15 రోజుల తర్వాత నిజంగా వెలుగుమట్ల బాధితుల పైన నిరాశలు అయ్యిండ్రు. వాళ్ళకింత పూటకింత తిండో, ఇన్ని నీళ్ళో, వాళ్ళకింత కప్పుకోవడానికి ఒక బెడ్షీటో, కట్టుకోవడానికి ఒక చీరనో, లేకపోతే చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళకేమైనా చేసిరంటే అది కాదు, పబ్లిసిటీ స్టంట్స్ ఏ విధంగా చేసిరో చూసినాం. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి పేరు రావద్దు, ఈ పేరుని ఏం చేయాలా మధ్యలో దూరేసి ఏ రకంగా ఈ క్రెడిట్ కొట్టేసేయాల. నిన్నటి నుంచి వాళ్ళ నుంచి క్లియర్గా కనబడుతుంది. ఒక కొంత మీడియాని ఆ రోజు ఏదైతే కేసీఆర్కి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, కేసీఆర్కి వ్యతిరేకంగా పనిచేసిన మీడియా కావచ్చు, కేసీఆర్కి వ్యతిరేకంగానే కాదు, ఈ లిక్కర్ పాలసీ విషయంలో ఘోరమైన మాటలు మాట్లాడి ఘోరంగా అవమానించిన వాళ్ళని ఇవాళ పక్కన ఊసబెట్టుకొని భుజాల మీద చేతులేసి ఇవాళ ఇంటర్వ్యూలు ఇస్తున్న వైనం చూస్తుంటే ఇవాళ కేటీఆర్ మీద ఏ రకమైన ఈరోజు ఒక రాజకీయ వికృత క్రీడ జరుగుతుంది మీడియాను అడ్డు పెట్టుకునేది స్పష్టంగా తెలుస్తుంది. చాలా సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. గతంలో ఒక ఆవిడ సేమ్ అంతే ఎంచక్క మంగళవారం దీక్షలు ఉండేవి. ఆ మంగళవారం దీక్షల టెంప్లెట్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నది కాబట్టి సేమ్ టు సేమ్. నేను ఇక్కడ ఎవరిని అవమానించట్లేదు, ఎవరైనా చేయొచ్చు. కానీ నేను కష్టపడి నా పేరు నేను తెచ్చుకుంటానంటే తప్పులేదు ఇక్కడ. కానీ నేను ఇంకొకరి పేరుని నేను కొట్టేస్తాను, ఇంకొకరిని టోటల్గా నేను తగ్గిస్తాను అనేది ఎక్కడ మరిది? దాన్ని సక్సెస్ అంటారా? దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు గతంలో వ్యతిరేక మీడియానంత ఆ గతంలో ఎంత ఘోరంగా మాట్లాడిన వాళ్ళని ఇలా పక్కన కూసబెట్టుకొని ఇవాళ మాట్లాడుతుంటే అంటే ఎలాంటి ప్లాన్ వర్కౌట్ చేయబోతున్నారు? ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి ఎదుటి వాళ్ళనన్నా మనము ఎట్లాగో మనం బాగుపడలేమో, ఆ బాగుండోళ్ళను చెడగొట్టాలి. ఆ చెడగొట్టడానికి జరుగుతున్న పరిస్థితులు ఇవి. తెలంగాణ ప్రజలు కూడా చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. ఏంటి ఇప్పుడు నేను రేపు ముఖ్యమంత్రి కాలేకపోయినా లేకపోతే నువ్వన్న కావాలి, కానీ ఎదుటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఎదగడానికి కాదు, వాళ్ళకి పేరు రావడానికి కూడా ఇష్టం లేదన్నట్టుగా ఈరోజు ఈ వికృత క్రీడను మనం గమనించవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ లీక్ ఇచ్చింది. ఇక్కడ ఎవరిచ్చిరా లీకు? నేను
ప్రత్యేకంగా పేరు చెప్పాల్సిన అవసరం లేదు. పట్టాలు ఇవ్వబోతున్నామనే లీక్ ఇచ్చేసి, సో ఓకే ఇది నువ్వు చేసిన తర్వాతనే నీ ఒక నిరసన ఫలితంగానే, నిరాహార దీక్ష ఫలితంగానే ఇదిగో వీళ్ళకి పట్టాలు వచ్చినాయని చెప్పేసి క్రెడిట్ ఇవ్వడానికి గతంలో ఏపీలో, ఈరోజు ఆమె ఏపీలో పార్టీకి ఆమె ప్రెసిడెంట్ అయింది కదా, సేమ్ అప్పుడు ఎట్లా ఉండేనంటే మీడియా పబ్లిసిటీ, లాస్ట్కి ఈరోజు పెడితే కనీసం ఒక ప్రెస్ మీట్ పెడితే చూపించండి రా బాబు అంటే చూపించే వాళ్ళు కూడా లేరు. అంటే ఒక ప్లాన్లో ఉన్నప్పుడు, ఒక ప్లాంటెడ్గా ఉన్నప్పుడు ఏ రకంగా మీడియా పబ్లిసిటీ ఉంటుందనడానికి అంటే సిమిలారిటీస్ చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నట్టు. ఇవాళ సేమ్ రేపు అంతే చూడండి, ఇక వెలుగుమెట్ల బాధితులకు పట్టాలు ఇవ్వగానే ఎస్ ఇంకా రేపు మీరు సంబరాలు చూస్తారు. అంటే ఏ రకంగా ఈరోజు 1 by 1 స్టెప్ బై స్టెప్ ఏ రకంగా ప్లాన్ల మీద ప్లాన్లు వేసుకుంటూ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఏ విధంగా చేస్తారో మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతుంది.